హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట ఎబిలిటీ అండి. ఎబిలిటీ అనగా తెలుగులో సామర్థ్యము అంటారు. ఒక పనిని పూర్తి చేసి విజయం సాధించడానికి అవసరమైన శక్తి నైపుణ్యాలనే సామర్థ్యము అనొచ్చండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే కొంతమందిలో కనబడుతుంది, కొంతమందిలో అంతర్గతమై ఉంటుంది. మొట్టమొదటిగా ఏంటంటే మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించగలగాలి. అందరికీ ఒకే విషయంలో సామర్థ్యం ఉండదు. ఒకరికొకరికి ఒక్కొక్క విషయంలో సామర్థ్యం అనేది ఉంటుందండి ప్రత్యేకంగా. అయితే మనకి ఏ విషయం సామర్థ్యం ఉందో మనం గుర్తించగలగాలి. దాంతోపాటు మన చుట్టూ మనం ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు నాకు మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు పాటలు పాడే సామర్థ్యం ఉందనుకోండి. నేను పాడుతున్నాను, గుర్తించాను, పాడుతున్నాను. అది కరెక్ట్గా నన్ను ప్రోత్సహించాలంటే మంచి గాయకులు అయితేనే అంతా బాగా పాడుతున్నామమ్మా, కానీ ఈ విషయంలో అని చెప్తారు సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఏదో చెప్పాలి అని చెప్పేవాళ్ళు లేదా చూడలేని వాళ్ళు ఏం చెప్తారంటే ఏం బాలేదు అని చెప్తారు. అది అక్కడ మనకు అర్థమైపోద్ది. పాటనే కాదు, ఏదైనా కూడా ఒక ఏ విషయమైనా కూడా ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని ఆపేస్తారంటే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు. నిజంగా సామర్థ్యం వాళ్ళు ఏంటంటే మనం మంచి చెప్తూ ఎక్కడ సరి చేసుకుని అది ప్రోత్సహిస్తారు. అది వాళ్ళని మనం గుర్తించగలగాలి, ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాని పట్ల మనకి శిక్షణ కూడా అవసరం అండి. కాబట్టి ఏంటంటే మంచి శిక్షణ కూడా పొందినప్పుడు మంచి సామర్థ్యాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఎన్నో విషయాలు మనం విజయాన్ని పొందొచ్చు. సంతోషకరంగా మనం ఉండడానికి వీలవుతుందండి. కొంతమందికి సమస్యలు చక్కగా పరిష్కరిస్తారండి, చాలా చక్కగా. కొన్ని కుటుంబాలు కట్టేవారుగా కూడా ఉంటారు. ఈజీగా సమస్యలను చాలా ఈజీగా పరిష్కరిస్తారు. ఎంత పెద్ద కొంతమంది చూడు మ్యాథ్స్ చాలా అవలేలుగా చేసేస్తుంటారు. ఎంత పెద్ద సమ్మిచ్చినా కూడా చాలా ఈజీగా చేస్తుంటారు. అలా కొంతమంది చెస్ బోర్డు చాలా బాగా ఆడుతుంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. కానీ దాన్ని ఏంటంటే మనం సాధన చేయాలి. సాధన చేస్తూ ఉంటే మన ఎబిలిటీ వృద్ధి చెందుతుంది. అప్పుడు మనకు ఒక సమాజంలో ఒక ప్రత్యేకత వస్తుంది. మనకు ఒక గౌరవమైన స్థానం మనకంటూ ఉంటుంది. అప్పుడు మనం ఇతరులకి మాదిరికరంగా ఉండగలుగుతామండి. కానీ కొంతమంది ఏంటంటే బయటకు పడరు, ఆనుకోరు. పిరికితనం వల్ల మనకు సామర్థ్యాన్ని అలాగే ఉండిపోతుంటాయి. కానీ ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఇస్తారండి. ధైర్యంగా దాన్ని బయటకు తీయాలి, సాధన పెట్టాలి. కాకపోతే సైలెంట్గా ఉన్న వాళ్ళు ఏం చేత కాని వారు అని అనుకోవడానికి లేదండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయంలో ఖచ్చితంగా సామర్థ్యం ఉంటుంది. ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, ఎవ్వరూ బలహీనలు కాదు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. అందరికీ ఏదో ఒక సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది బయటకు తీస్తారు, కొంతమంది తీయరు. కొంతమంది ఉన్న సామర్థ్యం లేని వారుగా కనబడుతుంటారు, కొంతమంది లేకపోయినా ఉన్నవారుగా ఉంటా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనకు ఉన్న సామర్థ్యం ఏంటి, ఏ విషయం మనకు ఉంది. కొంతమందికి క్రీడాపరమైన విషయాలు ఉంటుంది, కొంతమందికి సాంగ్స్లో, కొంతమంది బిజినెస్ మంచి ఏ బిజినెస్ అయినా కూడా ఈజీగా చేయగలరండి, చక్కగా రాణించగలరు. అలా కొంతమంది చక్కగా మాట్లాడగలరు, కొంతమంది చక్కగా ఏ పనిని చేయగలరు, సమాధానపరచగలరు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం అనేది ఉంటుంది. కాబట్టి మన సామర్థ్యాన్ని చక్కగా మనం ఇంప్రూవ్ చేసుకుంటా మనం మంచి మాదిరిని చూపించేవారుగా ఉందామండి. నాకు ఏమీ లేదు అని ఎవ్వరు కూడా అనొద్దు. ప్రతి ఒక్కరూ ఉంటుంది. గుర్తించండి, సాధన పెట్టండి, విజయం సాధించండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. రేపు మరొక మంచి మాటతో రేపు మరలా మనం కలుద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.